Yes, friends. Okay, fine. Now let's start our discussion. Okay, what is what అనేది మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఎలా అంటే సింపుల్ గా వెరీ సింపుల్ గా మనం నేర్చుకున్న సబ్జెక్ట్. ఎస్ ఫైన్. ఓకే, గుడ్. రియాలిటీలో మనకి అసలు ఏంటి చూద్దాం. ఫస్ట్ పాయింట్ సి అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది చూసుకోవాలి. ఫస్ట్ బిజినెస్ బిజినెస్ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. సార్ బిజినెస్ కి సాఫ్ట్వేర్ కి మీరు ఇచ్చే ట్రైనింగ్ కి సంబంధం ఏముంది? ఎస్, బిజినెస్ అనేది లేకపోతే సాఫ్ట్వేరే లేదు రియల్ గా. ఎస్ బిజినెస్. సో బిజినెస్ అంటే ఏంటి అసలు? అసలు బిజినెస్ యాక్టివిటీ ఏంటి? బిజినెస్ ఏంటి? బిజినెస్ యాక్టివిటీ ఏంటి అసలు? ఎస్, అది తెలుసుకోవాలి ఫస్ట్. ఎప్పుడైనా సరే ఏ కోర్స్ నువ్వు నేర్చుకోవాలన్నా సరే ఫస్ట్ పాయింట్ అది ఏ కోర్స్ అయినా. If you take any kind of course, you must understand the business and business activity. So there are a number of businesses are available. Different businesses are available. But what is an activity? Business activity ఏంటి? Suppose if I take a business called banking, నేను బ్యాంకింగ్ తీసుకున్నాను. ఇది బ్యాంకింగ్. సో ఈ బిజినెస్ అనేది బ్యాంకింగ్ అనుకుంటే మరి దాని బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంటది అంటే బ్యాంకింగ్ లో మనకి ఎలాగా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దట్ మీన్స్ వాట్? బ్యాంక్ లో డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి సార్? ఎస్, మనకి డిపాజిట్స్ సౌకర్యం ఉంటుంది. యూ కెన్ డిపాజిట్ యువర్ మనీ ఇన్సైడ్ దిస్ బ్యాంక్. ఎస్, ఆల్సో వీ హ్యావ్ సమ్ అదర్ ట్రాన్సాక్షన్ కాల్డ్ విత్డ్రాల్. ఎస్, కొంచెం ఓపిక పట్టండి. 5 minutes మీకు తర్వాత అర్థమైంది స్టోరీ. 5 minutes అయితే ఓపిక పట్టాలి తప్పకుండా. ఎస్, తర్వాత విత్డ్రాల్స్, తర్వాత ట్రాన్స్ఫర్. ఓకే, తర్వాత పేమెంట్స్. ఎస్ పేమెంట్స్ తర్వాత ఏంటండి? డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్ అంటే ఏంటి? గోల్డ్ లోన్, హోమ్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లోన్స్ యాజ్ వెల్ యాజ్ fixed deposits also. Some people depositing their money as a fixed. Yes friends. Okay, inside a bank, into bank. Okay, good. సో ఇలాగా బిజినెస్ అనేది బ్యాంక్ అయినప్పుడు దాని యాక్టివిటీ ఇలా ఉంటుంది. ఎస్, బిజినెస్ అనేది బ్యాంక్ అయినప్పుడు దాని యాక్టివిటీ ఇలా ఉంటుంది. ఓకే, సో బిజినెస్ అనేది లెట్స్ ఏ ట్రావెల్ అనుకోండి. ట్రావెల్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. బిజినెస్ అనేది హెల్త్ కేర్ అయినప్పుడు ఒకలాగా ఉంటుంది. హెల్త్ కేర్ అంటే ఏంది? పేషెంట్స్ కి సంబంధించి ఏదైనా హాస్పిటల్కి సంబంధించి పేషెంట్స్ డీటెయిల్స్ మెయింటైన్ చేయటం, పేషెంట్స్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయటం అట్లా. సో ఇది కాకుండా బిజినెస్ అనేది ఇన్సూరెన్స్ అనుకోండి. ఇన్సూరెన్స్ మీన్స్ వాట్? సో ఇన్సూరెన్స్ అంటే ఏంది? ఎస్, పాలసీలు అంటే హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, సమ్ అదర్ ఇన్సూరెన్స్. ఇట్లా దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ యాక్టివిటీ. అంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మాకు అలాంటి బెనిఫిట్స్ వస్తాయి. వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఇలాగా ఇన్సూరెన్స్ అనేది ఒక బిజినెస్. అలా కాకుండా ఈ మధ్య కాలంలో ఈ కామర్స్ అనేది కూడా మరొక కొత్త బిజినెస్ ఎక్సలెంట్ గా నడుస్తుంది. ఈ కామర్స్. మరి ఈ కామర్స్ బిజినెస్ లో ఏముంటాయి? గూడ్స్ సెల్ చేయటం. అర్థమైందా? ఎలాగా? గూడ్స్ సెల్లింగ్. గూడ్స్ సెల్లింగ్. ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ దే కెన్ సెల్. దీన్నే మనం ఈ కామర్స్ అంటున్నాం. ఈ కామర్స్ బిజినెస్. దీని యాక్టివిటీ ఏంటి? ఏదైనా ప్రొడక్ట్స్ సేల్ చేయటం అంతే. దీని యాక్టివిటీ ఈ కామర్స్ యాక్టివిటీ ఏంది అంటే ఈ కామర్స్ అనేది ఒక బిజినెస్ గా తీసుకుంటే దాని యాక్టివిటీ ఇలా ఉంటది. గూడ్స్ సెల్ చేయటం, కస్టమర్ కి డెలివరీ ఇవ్వటం ఆన్ టైంలో, కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఫీడ్బ్యాక్ తీసుకొని కస్టమర్ కి ఏదన్నా ఇంకొంత మెరుగైన సర్వీస్ అందించాలంటే చూడటం. ఇలాగా దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఈ కామర్స్ బిజినెస్. ఓకే ఫైన్. ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. టెలికామ్ అని అవని ఇవని అరే చాలా పెద్ద బిజినెస్ యాక్టివిటీ. సో నేనేమంటానంటే నీకు తెలిసిన వరకి బిజినెస్ యాక్టివిటీ బ్యాంకింగ్ అనేది నువ్వు తీసుకుంటే ఆ బిజినెస్ అనేది బ్యాంకింగ్ యాక్టివిటీలో నీకు సింపుల్ గా ఒక డిపాజిట్స్, ఒక విత్డ్రాల్స్, ఒక అవి ఇవి ఏవే ఉన్నాయి ట్రాన్సాక్షన్. సో ఈ మొత్తం కూడా బిజినెస్ యాక్టివిటీ. బట్ వీడేమంటున్నాడంటే క్లయింట్ ఎవరైతే బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడో, బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేశాడో వాడు ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని త్రూ ఆన్‌లైన్ ఇవ్వాలనుకుంటున్నాడు. దిస్ ఈస్ హిస్ రిక్వైర్మెంట్. ఎవరైతే బ్యాంక్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నాడో అది పేరేంది? బ్యాంకింగ్ బిజినెస్. ఆ యాక్టివిటీ ఏంది? డిపాజిట్స్, విత్‌డ్రాల్స్ ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ మొత్తాన్ని గూడా ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తాన్ని గూడా ఆన్‌లైన్‌లో
కస్టమర్‌లకి ఇవ్వాలనుకుంటున్నాడు. యెస్, దే వాంట్ టు డీల్ విత్ ఆన్‌లైన్ ఓన్లీ. వై? బికాస్ ఆన్‌లైన్ అనేది ఈరోజు ఈ మధ్య కాలంలో ప్రపంచంలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. యెస్. కాబట్టి ఈ బిజినెస్ యాక్టివిటీ మొత్తం ఆన్‌లైన్‌లో చేయాలి అనుకుంటున్నాడు. ఎవరు? ఈ బ్యాంక్ పర్సన్. లెట్స్ సే బ్యాంక్ ఓనర్ అనుకో. యెస్. యెస్. క్లయింట్ అనుకో నీ భాషలో. యెస్. మరి ఇలాగా ఆన్‌లైన్‌లో ఈ బిజినెస్ యాక్టివిటీ నడవాలంటే బ్యాంక్‌కి తెలీదు గదా! బ్యాంక్ ఓనర్‌కి ఏం తెలీదు గదా! అందుకని వాడు ఒక టెక్నికల్ ఎక్స్‌పర్ట్ దగ్గరికెళ్ళాడు. ఈస్ ఎ టెక్నికల్ గాయ్. ఈస్ ఎ టెక్నికల్ ఎక్స్‌పర్ట్. వీడి దగ్గరికెళ్ళాడు. "అరే బాస్ గుడ్ మార్నింగ్" అన్నాడు. "యాహ్! వెరీ గుడ్ మార్నింగ్" అన్నాడు వీడు. "యెస్. యెస్. సో యాక్చువల్‌గా ఐ హావ్ ఎ 30+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బ్యాంకింగ్. నౌ ఐ వుడ్ లైక్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ బ్యాంక్. ఓకే. ఇన్‌సైడ్ ఎక్కడో ఏదో ఒక ప్లేస్‌లో. బట్ నేనేమంటానంటే, ఈ బ్యాంక్ యాక్టివిటీ అనేది కూడా టోటల్‌గా ఈ యాక్టివిటీ మొత్తం ఆన్‌లైన్‌లో జరగాలి. మరి ఆన్‌లైన్‌లో జరగాలంటే ఏం చేయాలి? నాకేం తెలీదు. ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ బిజినెస్. దట్స్ ఇట్. ఐ డోంట్ నో టెక్నికాలిటీ. ఐ డోంట్ నో హౌ టు డూ థిస్ టాస్క్. మీరు చెప్పగలరా?" అని అడిగాడు. అప్పుడు వాడేమన్నాడు వెంటనే, "యెస్. యెస్. యెస్. ఈ బిజినెస్ మొత్తం ఆన్‌లైన్‌లో జరగాల. ఈ బిజినెస్ మొత్తం ఆన్‌లైన్‌లో జరగాలంటే అర్థమైందా? ఈ బిజినెస్ మొత్తానికి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి. ఓకే. ఈ బిజినెస్ మొత్తానికి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి. అప్పుడు దీనిని మనం ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసుకోవడం కుదిరిద్ది. అప్పుడు మన కస్టమర్‌లందరూ దీనిని ఆన్‌లైన్‌లో ఉపయోగించుకోవడం పాసిబుల్ అవుతుంది. సాఫ్ట్‌వేర్ ఉండాలి. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? అప్లికేషన్. సాఫ్ట్‌వేర్ అంటే ఏంది? యాప్. అంటే అప్లికేషన్ అన్నా, యాప్ అన్నా, సాఫ్ట్‌వేర్ అన్నా ఒకటే. మీరంటారు, "అరేయ్! యాప్ డౌన్‌లోడ్ చేసుకోరా." అంతేనా కాదా? స్విగ్గీని మీరు యాక్సెస్ జేసుకోవాలంటే స్విగ్గీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవాలా. ఫోన్‌పే యాప్. మీరు ఫోన్‌పేతో పని చేయాలంటే ఫోన్‌పే యాప్. అంటే ఇలాగ సౌకర్యాలున్నాయి మనకి యాక్చువల్‌గా. సాఫ్ట్‌వేర్ అంటే అప్లికేషన్. సో, ఈ విధంగా చెప్పాడు. మరి ఇప్పుడు అలాగే నీ బ్యాంకింగ్ యాక్టివిటీకి గూడా ఆన్‌లైన్ జరగాలంటే సాఫ్ట్‌వేర్ గావాలి. మరి ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఎవరు తయారు జేస్తాడు? అప్పుడు ఇక్కడికొచ్చాడు వాడు. యెస్. యెస్. ఇక్కడికొచ్చాడు. ఎక్కడికిక్కడ థిస్ ఈస్ ద ప్లేస్. వాడు తీసుకొచ్చాడు. ఎలాగా "అరే! రారా బాబు మనం వెళ్దాం" అన్నాడు. అని డైరెక్ట్‌గా ఎక్కడికి తీసుకొచ్చాడంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికి తెచ్చాడు. యెస్. యెస్. సాఫ్ట్‌వేర్ కంపెనీ దగ్గరికొచ్చాడు. ఇట్లా. థిస్ ఈస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. వచ్చాడు. "యెస్. గుడ్ మార్నింగ్" అన్నాడు వీడు వచ్చి. "యెస్. యెస్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి ఏం కావాలి మీకు?" "ఏం లేదు. మా ఫ్రెండ్ ఇతను. యాక్చువల్‌గా హి వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఎ న్యూ బ్యాంక్. బట్ హి డజంట్ నో ఎనీథింగ్. అతనికేం తెలియదు. హి డజంట్ నో అబౌట్ సాఫ్ట్‌వేర్. హి డజంట్ నో అబౌట్ టెక్నికల్. నో, నో, నో. హి ఈస్ హావింగ్ ఓన్లీ బిజినెస్ నాలెడ్జ్ అంతే. కాబట్టి మా ఫ్రెండ్‌కి ఈ బిజినెస్ మొత్తం, ఈ యాక్టివిటీ మొత్తం ఆన్‌లైన్‌లో జరగాలంటే సాఫ్ట్‌వేర్ కావాలని నేనే చెప్పా. కాబట్టి సాఫ్ట్‌వేర్ మీరు తయారు చేస్తారు కదా! అందుకే మీ దగ్గరికొచ్చాం. యూ ఆర్ ఎ సాఫ్ట్‌వేర్ కంపెనీ కదా! అందుకే మీ దగ్గరికొచ్చాం అన్నాడు. అప్పుడు వాడన్నాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు, "యెస్. యెస్. వి విల్ డూ థట్ టాస్క్. నో ప్రాబ్లమ్. వాట్ ఈస్ యువర్ బిజినెస్" అని అడిగాడు. ఎవడు? సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు. ఏమడిగాడు? "వాట్ ఈస్ యువర్ బిజినెస్?" అన్నాడు. అప్పుడు వాడేం చెప్పాడు? "యెస్ మా బిజినెస్ బ్యాంకింగు." ఓకే. మీ బ్యాంకింగ్‌కి సంబంధించిన బిజినెస్ అన్నారు కరెక్టే. ఈ ఏ యాక్టివిటీ మీ బ్యాంకింగ్‌లో ఉంది? చెప్పండి మాకు రాసివ్వండి అన్నాడు. అప్పుడు వాడు ఒక 100 పేజీల డాక్యుమెంట్స్ ఇస్తాడు. 100 పేజెస్ డాక్యుమెంట్స్. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన 100 పేజెస్ డాక్యుమెంట్స్ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకిస్తాడు. అప్పుడు వెంటనే సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఆ డాక్యుమెంట్స్‌ని తీసుకుంటాడు. అంటే దాని అర్థం ఏందంటే, సాఫ్ట్‌వేర్ తయారు చేయమని బిజినెస్ ప్రపోజల్ ఇస్తాడు. ఎవడు? క్లయింట్. ఎవడు? బ్యాంకింగ్ క్లయింట్. యెస్. ఆ క్లయింట్ అనేవాడు 100 పేజెస్‌ని వీడికి సాఫ్ట్‌వేర్ కంపెనీకి సబ్మిట్ చేస్తే, అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు ఈ 100 పేజీని స్టడీ చేయటం మొదలుపెడతాడు. స్టడీ చేస్తాడు. స్టడీ థిస్ బిజినెస్. ఎందుకు? అంటే వీడేమంటున్నాడు? ఈ బిజినెస్ మొత్తానికి సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయమంటున్నాడు. అంటే ఈ బిజినెస్ మొత్తం సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంట్‌గా. యెస్. ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాల. బట్ ఈ బిజినెస్ అంతా ఎక్కడుంది? వైట్ పేపర్స్‌లో ఉంది. 100 పేజెస్‌లో ఉంది. ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలి. యెస్. 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 బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయాలి గాబట్టి ఫ్రీగా గాదుగా. అందుకే వాడు ఈ బిజినెస్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ జేస్తాడు. చెక్ జేసి అసలు వీడు పిచ్చిగా రాసాడా? వాలిడా? ఇన్‌వాలిడా? దాన్నే మనం ఏమంటామంటే బిజినెస్ రిక్వైర్మెంట్స్. అంటే ఏదైనా సరే ఒక పర్సన్ మన దగ్గరికొచ్చి ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయమన్నప్పుడు డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు తయారు చేయడు. వాడు అడుగుతాడు. ఏంది? వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? వాట్ ఈస్ యువర్ బిజినెస్? అసలు బిజినెస్ ఏంటి? నీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటి? ఎలా ఉండాలనుకుంటున్నావు ఆన్‌లైన్‌లో? ఎలా చేయాలనుకుంటున్నావు? కనీసం నీ ఒపీనియన్ చెప్తే దాన్ని బట్టి మేము సాఫ్ట్‌వేర్ తయారు చేసిస్తాం అంటాడు. ఎవడు? సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు. అంతేగాని
డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి నాకు సాఫ్ట్‌వేర్ కావాలి నేను బ్యాంక్ పెట్టానంటే ఎవడు చేయడు. 100 పేజెస్, 200 పేజెస్, 300 పేజెస్ రాసుకోవాలి ముందు. ప్రెజెంటేషన్ ముందు నువ్వు తయారు చేసుకొని వాడికి ప్రెజెంట్ చేయాలి. అప్పుడు సో థట్ దే కెన్ అండర్‌స్టాండ్ యువర్ బిజినెస్. ఆఫ్టర్ అండర్‌స్టాండింగ్ ద బిజినెస్ దే క్రియేట్ ఎ సాఫ్ట్‌వేర్ ఫర్ యూ. నీకోసం వాళ్ళు సాఫ్ట్‌వేర్ తయారు చేస్తారు. ఎప్పుడు? ఆఫ్టర్ అండర్‌స్టాండింగ్ ద బిజినెస్. అంతేగాని నీ బిజినెసే అర్థం కాకుండా వాడు సాఫ్ట్‌వేర్ ఎలా తయారు చేయగలడు? అర్థమైందా? యెస్ సాఫ్ట్‌వేర్ మీన్స్ వాట్ అప్లికేషన్. అప్లికేషన్ మీన్స్ వాట్ యాప్. అర్థమైందా? చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సాఫ్ట్‌వేర్ అంటే ఏదో. నో, నో, నథింగ్ ఈస్ దేర్. ఇలాగా జరిగిద్దనమాట. సో, ఇప్పుడు, ఇప్పుడు మీకు అర్థమైన స్టైల్ ఏందంటే, సపోజ్ థిస్ ఈస్ వాట్, థిస్ ఈస్ వాట్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ. యెస్ ఫ్రెండ్స్ ట్రై టు పేషెన్స్ ఓకే. ఇదిగో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓకే. ఇక్కడ ఎవడున్నాడు? ఒక పర్సన్ ఉన్నాడు. వీడెవడు? బ్యాంక్ ఓనర్. యెస్. బ్యాంక్ ఓనర్. వీడేం చేసాడు? తన బ్యాంకింగ్ బిజినెస్ గురించిన రిక్వైర్మెంట్ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఇచ్చాడు. యెస్. ఏది? దాన్ని మనం ఏమంటాం? బిజినెస్ రిక్వైర్మెంట్. ఇచ్చిన తర్వాత ఈ బిజినెస్ రిక్వైర్మెంట్‌ని వీడు స్టడీ చేస్తాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు. అయితే బిజినెస్ రిక్వైర్మెంట్‌ని సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు స్టడీ చేయడు. వాడు ఒక ఎంప్లాయీని పెట్టుకుంటాడు బాస్. ఏది? ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే ఈ ఎంప్లాయీ మాత్రమే దాన్ని తీసుకొని చెక్ చేస్తాడు. వాడి పేరే బిఏ అంటే బిజినెస్ అనలిస్ట్. హి ఈస్ ద పర్సన్. ఈ ప్రతి కంపెనీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ అనేవాడు ఉంటాడు. వాడు యాక్చువల్‌గా పిక్చర్‌లో ఫస్ట్ కనపడే వ్యక్తి వాడే. వాడేం చేస్తాడంటే అసల ఈ బ్యాంక్ ఓనర్ ఏదైతే బిజినెస్ ఇస్తాడో దాన్ని మొత్తం స్టడీ చేస్తాడు. అసలు ఇది కరెక్ట్‌గా ఇచ్చాడా? పిచ్చి పిచ్చియి ఏమన్నా రాసుకొనొచ్చాడా అని. వాడు స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఈ బిజినెస్ ప్రపోజల్‌కి సంబంధించి కొంత అవగాహన వచ్చిన తర్వాత వాడేం చేస్తాడంటే ఇక బడ్జెట్ ఎంత? ఓకే. డ్యూరేషన్ ఏంటి? ఓకే. అసలు డెలివరీ డేట్ ఎప్పుడిస్తారు? అట్లా డిసైడ్ జేస్తారిప్పుడిక. ఇక బడ్జెట్ చెప్పాలా. బడ్జెట్ ఎంత? ఒక 20,00,000 ఒక 2 సీఆర్ సంథింగ్. డ్యూరేషన్ ఒక 3 మంత్స్. ఓకే. డెలివరీ డేట్ ఎగ్జాక్ట్‌లీ నవంబర్ 1. నవంబర్ 1. ఓహో! నవంబర్ 1. నవంబర్ 1 అయితే కుదరదండి. అయితే ఒక పని చేద్దాం అన్నాడు. ఎట్లాగా? అంటే బడ్జెట్ ఏమో 2,00,00,000 ఓకే. డ్యూరేషన్ ఎంత? 3 మంత్స్ ఓకే. నవంబర్ 1 రిలీజ్ అన్నాడు. ఇట్లయితే కాదు. నాకు ఇన్ని రోజులైతే నేను వెయిట్ చేయలేను అన్నాడు. అప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీ వాళ్ళు ఒక ప్లాన్ జేశారు. ఎవడికి? వీడికి. ఎవడి బ్యాంక్ ఓనర్‌కి చెప్పాడు. ఏమని? "అరే బాబు 2,00,00,000 బడ్జెట్ ఓకే గదా!" "ఆ! ఓకే. నేనిచ్చేస్తా. సాఫ్ట్‌వేర్ తయారు చెయి." "ఓకే. అయితే నేనేం జేస్తాను తెలుసా? నీ బిజినెస్ అనే దాన్ని డిఫరెంట్ పార్ట్స్‌గా విడగొడతాం." అంటే పార్ట్స్‌గా విడగొట్టడం అంటే ఏంది తెలుసా? నీ బిజినెస్ ఏంది? నీ బిజినెస్‌లో డిపాజిట్స్ అన్నావు. ఓకే. డిపాజిట్స్ అన్నావు. ఓకే. విత్‌డ్రాల్ అన్నావు. ఓకే. పేమెంట్స్ అన్నావు. ఓకే. ఆ! ట్రాన్స్‌ఫర్‌లని చెప్పావు. ఓకే. తర్వాత లోన్స్ అని గూడా చెప్పావు. ఏ లోన్స్? గోల్డ్ లోను, హోమ్ లోను, లోను, ఈ లోన్ అని. అయితే నువ్వు ఇది అంతా నీ బిజినెస్ కదా! ఇది అంతా మేము సాఫ్ట్‌వేర్ నీకు తయారు జేస్తాం. కానీ ఒక పార్ట్స్‌గా నీకు డెలివరీ ఇస్తాం. పార్ట్స్ అంటే ఏంది? ఫస్ట్ కేస్‌లో డిపాజిట్స్ తయారు జేసి ఇస్తాం వాడుకో. తర్వాత విత్‌డ్రాల్ తయారు జేస్తాం వాడుకో. మళ్ళీ ఇదిగో తర్వాత ఏంటి ట్రాన్స్‌ఫర్‌లు. తర్వాత ఇవి ఇట్లా అంటే వన్ బై వన్. దానివల్ల ఏమైద్ది క్లయింట్ అనేవాడు వాటిని మార్కెట్‌లోకి రిలీజ్ చేసుకొని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఈ గోల్డ్ ఫస్ట్ ఏంది గోల్డ్ లోన్. తర్వాతేంది నెక్స్ట్ లోను, నెక్స్ట్ హోమ్ లోన్, నెక్స్ట్ ఏంది వెహికల్ లోన్. అట్లా వన్ బై వన్. అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇలా వన్ బై వన్ రిలీజ్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే అజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అంటాం. అంటే అది మీకిప్పుడే జెప్పను. జస్ట్ ఇప్పుడు ఎందుకు జెప్తున్నానంటే కొంత అవేర్‌నెస్ కోసం జెప్తున్నా. అజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఇది తెలియాలి మీకు యాక్చువల్‌గా. చాలా మందికి ఇది అవగాహన ఉండటంల. దీనికసల సాఫ్ట్‌వేర్‌ని ఎలా తయారు జేస్తారో, ఏ మోడల్‌లో సాఫ్ట్‌వేర్‌ని తయారు జేసి, ఏ మోడల్‌లో సాఫ్ట్‌వేర్‌ని రిలీజ్ జేస్తారో, ఆ రిలీజ్ జేసే సాఫ్ట్‌వేరు వీక్లీ వన్సా, వీక్లీ వన్సా, లేతే 2 వీక్స్‌కొకసారా, లేతే మంత్లీకొకసారా అట్లా చాలా మందికి తెలీదు అసలు పాపం. చాలా ఇబ్బంది పడుతా ఉంటారు. ఇవన్నీ నేను చక్కగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఇప్పుడు గాదు తర్వాత. ఇప్పుడొద్దు. సరే. ఓకే. రిలీజ్ డేట్ ఓకే. ఆ! అంతా అయిపోయింది. 2,00,00,000 అయిపోయింది. అంతా ఒప్పందం జరిగిపోయిందబ్బా! అంతా అయిపోయింది. సరే ఇది. ఓకే. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ. అంతా ఫిక్స్‌డ్ ఇక. ఇక నీవు ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధం. అంతా అయిపోయింది. బ్యాంకోడు గూడా ఒప్పుకున్నాడు. బాబు సాఫ్ట్‌వేర్ కంపెనీ 1 సీఆర్ ఆల్రెడీ పేమెంట్ ఇచ్చేస్తా తీసుకో చెక్ అన్నాడు. చెక్ గూడా ఇచ్చేసాడు. ఎప్పుడైతే ఇలాగా
ఈ బ్యాంక్ ఓనరు చెక్ ఇచ్చేసి, అంతా ఇచ్చేసి కన్ఫర్మ్ చేసుకున్నాడో, ఆ! అప్పటి నుంచి ఈ బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయడానికి, ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొంతమందుంటారు. వాళ్ళే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్. ఆ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ఇక నుంచి ఈ బిజినెస్ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్‌గా తయారు చేయడానికి, సాఫ్ట్‌వేర్‌గా కన్వర్ట్ చేయడానికి పని చేస్తారు చాలామంది. వీళ్ళందరూ పని చేస్తూ ఉంటారిక. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మొత్తం. సో, ఎప్పుడైతే మనం ఒక బిజినెస్ అనేది ఒక ప్రపోజల్ మన దగ్గరకొచ్చి దాన్ని మనం యెస్ తీసుకున్నామో, దానినే మనం ఏమంటామంటే ప్రాజెక్ట్ అంటాం. థిస్ ఈస్ ప్రాజెక్ట్. థిస్ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్ అనేది ఏది? ఈ కామర్సా? బ్యాంకింగా అని చూస్తే బ్యాంకింగ్. ఓకే. మరి ఈ క్లయింట్ పేరు కూడా ఒకటుంటది గదా! వాడి పేరు మనం ఏమిస్తాం? ఏబీసీ. యెస్. ఇది ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్. అంటే ఏబీసీ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో ఈ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ పనిచేస్తా ఉంటారు. అంటే ఏం జేస్తారు? ప్రాజెక్ట్ తయారు జేస్తారు. సాఫ్ట్‌వేర్ తయారు జేస్తా ఉంటారు. దానినే మనం ఒక ప్రాజెక్ట్‌గా కన్సిడర్ జేస్తాం. కాబట్టి ఇదిగో ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ లెట్స్ సే టీసీఎస్ అనుకుంటే, వీళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అనుకుంటే, ఇది సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్ అనుకుంటే, వీడేమో క్లయింట్. క్లయింట్ ఎవడు ఏబీసీ అనేవాడిని మనం ఏమని పిలవాలా? క్లయింట్. క్లయింట్ అంటే ఎవడు? ద పర్సన్ హూ గివ్స్ ద బిజినెస్ టు ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎవడైతే బిజినెస్ ఇస్తున్నాడో వాడిని మనం క్లయింట్ అని పిలుస్తాం. యెస్. అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మొత్తానికి జీతం ఇచ్చేది ఎవడంటే క్లయింటే. సాఫ్ట్‌వేర్ కంపెనీ గాదు. వాడిచ్చిన డబ్బులు తీసుకొని వాడు రూ. 100 ఇస్తే రూ. 50 వాడు తీసుకొని రూ. 50 నీకిస్తాడు. థిస్ ఈస్ వాట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ. అందుకే మీకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు 36 అంతస్తులు, 27 అంతస్తులు, 100 అంతస్తులు కట్టుకుంటుండే. ఎలాగా? హౌ? యెస్. థిస్ ఈస్ యాక్చువల్ సిట్యుయేషన్. యెస్. అంటే ఆ విధంగా మనకి ప్రాజెక్ట్‌లు నడుస్తా ఉంటాయి. ప్రాజెక్ట్. అంటే దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థమైందేంటంటే, సాఫ్ట్‌వేర్ అనే కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది. యెస్. వస్తాను. మీ దగ్గరికి వస్తాను. ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే ఆ ప్రాజెక్ట్స్ అనేదేంది డిఫరెంట్ ప్రాజెక్ట్స్. యెస్. మల్టిపుల్ ప్రాజెక్ట్స్. యెస్. కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్. యెస్. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనకేముంటాయి? ప్రాజెక్ట్స్ ఉంటాయి బాస్. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో, ఈ ప్రాజెక్ట్స్ చేయటానికి వాడికి ఎవరు గావాలంటే ఎంప్లాయీస్ కావాలి. ఓహో! ఎంప్లాయీస్. యెస్. ఎంప్లాయీస్ కావాలి. మరి ఈ ఎంప్లాయీస్‌కు ఈ ప్రాజెక్ట్ చేయటానికి ఎంప్లాయీస్ కావాలని చెప్పాను. ఓకే. మరి ఆ ఎంప్లాయీస్‌కి ఏముండాలి? స్కిల్స్ రావాలి. ఓహో! స్కిల్స్. మరి ఆ స్కిల్స్ రావాలంటే వీడేం జేయాలి? కోర్స్ నేర్చుకోవాలి బాస్. ఇప్పుడు అర్థమైందా? అంటే నువ్వు కోర్స్ నేర్చుకుంటే నీకు స్కిల్స్ ఒస్తాయి. నీకు స్కిల్స్ ఒస్తే నువ్వు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఈ ప్రాజెక్ట్‌ల మీద పని జేస్తావు. ఇప్పుడు అర్థమైందా? అంతేగాని నువ్వు బీటెక్‌లో 98 వచ్చింది. నేను ఎంటెక్‌లో 99 వచ్చిందంటే ఎవడు జాబ్‌లు ఇవ్వడు. ఎందుకు? స్కిల్స్ లేకుండా ప్రాజెక్ట్ మీద ఎలా పని జేస్తావు నువ్వు? థాట్స్ వై వి మస్ట్ అండర్‌స్టాండ్ ద స్కిల్స్. వి మస్ట్ లెర్న్ ద స్కిల్స్. దట్ మీన్స్ వాట్? నీకు స్కిల్స్ రావాలంటే ఏదో కోర్స్ నేర్చుకోవాలి. నువ్వు ఏ కోర్స్ అయితే నేర్చుకుంటావో ఆ స్కిల్స్ వస్తాయి. ఈ స్కిల్స్‌ని ఈ ప్రాజెక్ట్‌లో వాడు ఉపయోగించుకుంటాడు. అంటే ఏంది? నువ్వు కోర్స్ నేర్చుకుంటావు. స్కిల్స్ వస్తాయి. స్కిల్స్ వస్తే ఇదిగో పలానా స్కిల్స్ నా దగ్గరున్నాయి అని నువ్వు రెజ్యూమ్ పెడతావు. రెజ్యూమ్ పెడితే ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు యెస్. అసలు వీడి దగ్గర ఈ స్కిల్స్ ఉన్నాయా? లేవా? ఇంటర్వ్యూ చేస్తాడు. ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు ఆ స్కిల్స్ అన్నీ ఉంటే ఓకే. ఈ స్కిల్స్ బానే ఉన్నాయి. వీడు మ్యాచ్ అవుతాడు మనకి ఈ ప్రాజెక్ట్ చేయడానికి అని నీకిస్తాడు. అంతేగాని చాలా మందిలాగా చాలా మంది అనుకుంటాడు. నేను చాలా ఫ్యాషన్‌గా ఉన్నాను. నేను చాలా హై లెవెల్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. నా ప్రొఫైల్ 99 ప్రొఫైలు. నాకెవడైనా జాబ్ ఇస్తాడులే. ఎవడివ్వడు. ఇప్పుడు అయిపోయింది సీన్. ఎప్పుడిది 2010. ఇప్పుడు 2024. 2024లో నీకు కావాల్సిందేంది స్కిల్లే. అర్థమైందా? నువ్వు షర్టు, ప్యాంట్ సరిగ్గా యేసుకున్నావా? జుట్టు సరిగ్గా దువ్వుకున్నావా? బీటెక్ 4 సార్లు దప్పావా? ఎంసీఏ 2 సార్లు దప్పావా? ఎవడు ఏం పట్టించుకోడు. నీ దగ్గర స్కిల్ ఉందా? లేదా? అంతే. ఎందుకు? నాకు కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్స్ అండి ఇక్కడ. సాఫ్ట్‌వేర్ కంపెనీ నాది. నాకు కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఆ నడుస్తున్నప్పుడు నాకు ఆదాయం తగ్గిపోద్ది. ఎందుకు? ఈ ప్రాజెక్ట్ చేయకపోతే ఏం జరిగిద్ది? ప్రాజెక్ట్‌లు చేయకపోతే వెంటనే క్లయింట్ వేరే కంపెనీకెళ్తాడు. ఇంకో కంపెనీకెళ్తాడు. కాబట్టి సాఫ్ట్‌వేర్ కంపెనీకి ఎప్పుడు భయమే. ఎందుకు? ఎంప్లాయీస్‌ని తీసుకోవడమే వాళ్ళు. మీరు భయపడతా ఉంటారు. అయ్యో! సాఫ్ట్‌వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చిద్దా లేదా? మీరు భయపడుతున్నారు. వాడేమో దేవుడా! ఈరోజు ఒక 10 మంది ఎంప్లాయీస్ నా కంపెనీలో జాయిన్ అయితే, అదిగో ఆ క్లయింట్
ఒక 10 ప్రాజెక్టులు ఇస్తానంటున్నాడు. ఆ ప్రాజెక్టులు వీళ్ళ చేత చేపిస్తాను అని వాడు ఆ విధంగా సెర్చ్ చేస్తా ఉంటాడు. ఏది సాఫ్ట్‌వేర్ కంపెనీ వాడు. హెచ్ఆర్‌లను పెట్టుకొని, ఆఫీస్ పెట్టుకొని గందరగోళం అయ్యి అట్లా ఇట్లా గందరగోళం అవుతా ఉంటాడు. ఆడ పోస్ట్, ఈడ పోస్ట్ అది ఇది అని అంటా ఉంటాడు. మీరేమో అమీర్‌పేట హాస్టల్‌లో కోర్స్ నేర్చుకొని తల కింద దిండేసుకొని నిద్రపోతా ఉంటారు. ఎవడిస్తాడు ఉద్యోగాలు? ఆ టైం లేదు. ఇప్పుడు అయిపోయింది. ఆ! అయిపోయిందిప్పుడు. ఇదేమన్నా చాక్లెట్‌లా ఇవ్వటానికి? చాలా మంది చెప్తా ఉంటారు. మా దగ్గరికి రండి చాక్లెట్‌లిస్తాం. ఉద్యోగాలు చాక్లెట్‌లు లాంటియా? ఉద్యోగాలంటే చాక్లెట్‌లా? ఉద్యోగాలంటే స్కిల్స్. స్కిల్స్ నేర్చుకుంటే ఒకళ్ళిచ్చేదేంది? 2024 ఇది. 2024 లింక్డ్ఇన్‌లో, మానిస్టర్‌లో, మానిస్టర్ అంటే ఏంది? ఫౌండ్ ఇట్. తర్వాత సమ్ అదర్ నౌకరీ. ఇయన్నిట్లో ఓపెనింగ్స్ ఉంటానే ఉంటాయి బాస్. వీటన్నిటిలో లేని ఓపెనింగ్సా నాకిచ్చేది ఎవడన్నా సరే? ఎవడిచ్చినా అదే ఓపెనింగ్స్. నాకొచ్చినా అదే ఓపెనింగ్స్, నీకొచ్చినా అదే ఓపెనింగ్స్. కాబట్టి అపోహలొద్దు. మనకి అంటే ఉద్యోగాలు చాక్లెట్‌లాగా ఇస్తామంటే కుదరదది. ఎట్లిస్తారు? చాక్లెట్‌లా ఏమన్నా ఉద్యోగాలా? ఇస్తారు కరెక్టే చాక్లెట్‌లాగా. తర్వాత నువ్వేం జేయాలా? స్కిల్స్ లేకుండా నువ్వు ప్రాజెక్ట్‌ల మీద పని జేయలేవు గదా! తీసేస్తాడు. అది ఇక్కడ. కావాల్సిందేంది బెస్ట్ క్యాండిడేట్ గావాల. స్కిల్స్ వచ్చిన క్యాండిడేట్ గావాల. కాబట్టి కోర్స్ అనేది స్ట్రాంగ్‌గా నేర్చుకోవాలా. అయితే ఇక్కడ కోర్సులనేయి మనకు చెప్పాలంటే దాదాపుగా ఒక 2000 కోర్సులున్నాయి. 2000 ప్లస్ కోర్సెస్ ఉన్నాయి ఐటీ ఇండస్ట్రీలో. అయితే ఈ 2000 ప్లస్ కోర్స్‌లో నేనే కోర్స్ నేర్చుకోవాలసల? అది మనిషికి తెలియట్ల. గైడెన్స్ లోపం. ఎవడో ఒకడు చెప్తాడు. వాడు దాని మీద పని చేస్తుంటాడు. నువ్వు అదే కోర్స్ నేర్చుకుంటావు. కరెక్టే. వాడికి ఆ టైంలో అట్ట సెట్ అయింది. నీకు సెట్ అయిద్దో కాదో తెలీదు గదా! అర్థమైందా? సో, ఆ కోర్సుల్లో గూడా రకరకాలున్నాయి. ఎట్లాగా? నాన్ కోడింగ్ ఉంది. కోడింగ్ ఉంది. 2 ఉంటాయి. కోడింగ్, నాన్ కోడింగ్. అంటే ఈ ప్రపంచం మొత్తంలో గూడా నాన్ కోడింగ్ ప్లస్ కోడింగ్. కోడింగ్ కోర్సులున్నాయి. నాన్ కోడింగ్ కోర్సులున్నాయి. అంటే నువ్వు ఏ కోర్సులు నేర్చుకోవాలో అది నీ ఇష్టం. కోడింగ్ అంటే ఏంది? ఈజీగా. నాన్ కోడింగ్ అంటే ఏది ఈజీగా నేను చెప్తా. ఇప్పుడే చెప్తా. కోడింగ్ కోర్సులంటే ఎట్లా ఉంటాయి? నాన్ కోడింగ్ కోర్సులు ఎట్లా ఉంటాయి? నేను చెప్తా ఇబ్బంది లేదు. ఓకే. యెస్ ఇది. అంటే కోడింగ్, నాన్ కోడింగ్. యెస్ ఎటువైపు ఎళ్ళాలనేది నేను చెప్తా. నో ప్రాబ్లమ్. ఓకే. ఆ తర్వాత నువ్వు ఇఫ్ యూ టేక్ ఎనీ సాఫ్ట్‌వేర్ కంపెనీ, ఇఫ్ యూ టేక్ ఎనీ ఐటీ ఆర్గనైజేషన్, వి హావ్ ఓన్లీ 2 కైండ్స్ ఆఫ్ జాబ్స్. నంబర్ 1, నంబర్ 2. రెండే 2 రకాల ఉద్యోగాలుంటాయి. ఎక్కడ? సాఫ్ట్‌వేర్ కంపెనీలో. అదేంటి బాబు అంటే కోడింగ్. ఓకే. నెక్స్ట్ ఏంది? నాన్ కోడింగ్. అంతే సింపుల్‌గా కోడింగ్, నాన్ కోడింగ్ అంతే. ఈ 2 ఉద్యోగాలే ఉంటాయి. ఈ రెండిట్లో మీరు ఏది నేర్చుకున్నా బెస్టే. కోడింగ్ కోర్స్ నేర్చుకున్నా బెస్టే. నాన్ కోడింగ్ నేర్చుకున్నా బెస్టే. అవును సార్ కోడింగ్‌కేమో ఎక్కువ ఉద్యోగాలుంటాయని మా సార్ జెప్పాడు డిగ్రీలో చదివేటప్పుడు, బీటెక్‌లో చదివేటప్పుడు. మా ఫ్రెండ్స్ గూడా అదే జెప్పారు. నాన్ కోడింగ్‌కి ఉద్యోగాలు ఎక్కువ ఉండవంట గదా! చాలా మంది జెప్పారు సార్. కోడింగ్‌కి ఎక్కువుంటాయి. నాన్ కోడింగ్ తక్కువుంటాయని చెప్పారు. సరే. సరే. ఒకటే ఒక పని చేద్దాం. ఇప్పుడు కోడింగ్ అనేది ఏంది అంటే సపోజ్ ఒక ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. ఒక బిజినెస్ ఉంది. ఈ బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేయటాన్ని కోడింగ్ అంటాం అనుకో. బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయటం కోడింగ్ కోర్స్ అబ్బా! ఈ సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తరువాత బిజినెస్ ఉంది. బిజినెస్‌కి సాఫ్ట్‌వేర్ తయారు చేసాం. దీన్నే కోడింగ్ కోర్స్ అంటాం. అంటే సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే జావా, పైథాన్, డాట్ నెట్ అనుకో. సాఫ్ట్‌వేర్ తయారైంది. సాఫ్ట్‌వేర్ మీన్స్ వాడి అప్లికేషన్ తయారైంది. ఈ అప్లికేషన్ తయారైన తర్వాత, ఈ సాఫ్ట్‌వేర్ తయారైన తర్వాత, దానిని చివరికి తీసుకొచ్చి మన ఇంట్లోనో, మీ ఇంట్లోనో మెట్రో రైల్వే స్టేషన్‌లో పెడితే కాదు గదా! మరేం చేయాలా? యెస్. థిస్ అప్లికేషన్ మస్ట్ బి ప్లేస్డ్ ఇంటూ సమ్‌వేర్. అర్థమైందా? అంటే ఈ అప్లికేషన్ డైరెక్ట్‌గా ఇదిగో ఇక్కడ ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్‌లో మనం డిప్లాయ్ చేయాల. యెస్. యెస్. సర్వర్. అంటే అప్లికేషన్ తయారు చేసేది ఒక వ్యక్తి అయితే, ఈ అప్లికేషన్ టెస్టింగ్ చేసేది మరొక వ్యక్తి అయితే, ఈ అప్లికేషన్‌ని 24/7 కంటిన్యూగా నడిపించేది మరొక వ్యక్తి. వాడే నాన్ కోడింగ్ టీమ్. అంటే ఇక్కడ 50% నీకు ఛాన్స్ ఉంటే, ఇక్కడ 50% కానీ అంతకంటే ఎక్కువే నువ్వు అనుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ సర్వర్ అనేది 24/7 నడిపించే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలి. ఉండకపోతే ఏమైద్ది సార్? ఏమీ జరగదు. నీ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, గూగుల్ పే చివరికి నేను మాట్లాడే ఈ జూమ్ గూడా నడవదు. ఏంటి? ఈ జూమ్ క్లాస్ కూడా నడవదు. ఎప్పుడు? సర్వర్ లేకపోతే. సర్వర్ డౌన్ అయితే. యెస్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఈ ప్రపంచంలో ఏదన్నా సరే నీకు అందుబాటులో ఉంది ఆన్‌లైన్‌లో అంటే అది సర్వర్ ద్వారాగనే. మరి ఆ సర్వర్ మీద పనిచేసే వ్యక్తికి విపరీతమైన పిచ్చి డిమాండ్ ఉంటది. దీన్నే మనం నాన్ కోడింగ్ అంటాం. కోడింగ్ కాదది నాన్ కోడింగ్.
సో కోడింగ్ ఉద్యోగాలు మంచియే. నాన్ కోడింగ్ ఉద్యోగాలు మంచియే. అయితే కోడింగ్ ఉద్యోగాలు నువ్వు నేర్చుకోవాలంటే, కోడింగ్ నేర్చుకోవాలంటే ఇట్స్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. యెస్. బట్ నాన్ కోడింగ్ అయితే తక్కువ టైం యాస్ వెల్ యాస్ కోడింగ్ లేదు కాబట్టి ఫాస్ట్‌గా నేర్చుకొని ఎళ్ళొచ్చు. బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి. మీ కాలేజీ చదివేటప్పుడు లెక్చరర్‌లు చెప్తా ఉంటారే, కోడింగ్ అంటే వాల్యూ రా, నాన్ కోడింగ్ అంటే వాల్యూ ఉండదురా. అతన్నే ఇప్పుడు ఫోను చేసి అడుగు. సార్ మరి కోడింగ్ అంటే సాఫ్ట్‌వేర్‌ని తయారు చేయటం అని చెప్పాడు మా సారు. మరి ఆ సాఫ్ట్‌వేర్ తయారు చేసిన తర్వాత ఎక్కడ పెడదాం సార్? మన కాలేజీలో పెడదామా? మెట్రో స్టేషన్‌లో, బస్ స్టేషన్‌లో పెడదామా? అడగండి మీ సార్‌ని చెప్తాడు. అడగండి. యెస్. అంటే 2020కి ముందు ఒకలాగుంటే సాఫ్ట్‌వేర్ ఫీల్డు, 2020 తర్వాత సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ విపరీతమైన గ్రోత్ సాధించింది. ఎందుకయ్యంటే, ఈరోజు ప్రపంచంలో ప్రతిది గూడా ఆన్‌లైన్ అప్లికేషన్. యెస్. ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆన్‌లైన్. కాబట్టి సర్వర్‌ల మీద పనిచేసే వ్యక్తికి చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. సార్ మీరు అబద్ధం చెప్తున్నారు సార్. మాకు డిగ్రీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు మా సార్ ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? "అరేయ్! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకో అంతే. లేదా డేటా సైన్స్ నేర్చుకో. ఈ 2 తప్ప ఈ ప్రపంచంలో ఏ కోర్స్ నేర్చుకున్నా నువ్వు స్టెబిలిటీ ఉండదు, స్టామినా ఉండదు. అసలు నీకు ఉద్యోగాలు కోల్పోతావు" అని చెప్పాడు సార్. ఆహా! అట్లొచ్చాడా? అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే. బాగుంది. డేటా ఓకే. బాగుంది. నేనొకటే అడుగుతా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక అప్లికేషన్. సాఫ్ట్‌వేర్ అప్లికేషనే. దాన్ని ఒకళ్ళ వ్యక్తి తయారు చేసాడు. ఓకే. దానిని మరొక వ్యక్తి ఏం చేసాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని టెస్టింగ్ చేసాడు. టెస్టింగ్. ఓకే. ఒక వ్యక్తి ఏమో దాన్ని తయారు చేసాడు. మరొక వ్యక్తి ఏమో దాన్ని టెస్ట్ చేసాడు. మరి టెస్ట్ చేసిన తర్వాత మన కాలేజీలో పెడదామా దీన్ని? లేకపోతే మెట్రో స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో పెడదామా? లేదా మన ఇంట్లో, మీ ఇంట్లో పెడదామా? ఎక్కడ పెట్టాలి దీన్ని? కరెక్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అద్భుతం. అమోఘం. అసలు ఎక్సలెంట్. ఇక ఎక్స్ట్రార్డినరీ. ఉద్యోగాలు మొత్తం పోతన్నాయి. అంతా అయిపోయింది. మటాష్ అయిపోయింది అంటున్నాం. కరెక్టే. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ అనేది నట్లు, బోల్ట్లు బిగిస్తే సముద్రం ఒడ్డున నడిసేది కాదది. దానిని తయారు చేయటానికి సర్వర్‌లు గావాలి. దానిని టెస్టింగ్ జేయటానికి సర్వర్‌లు గావాలి. అది మళ్ళీ ఎళ్లి సర్వర్‌లోనే డిప్లాయ్ చేయాలి. సో థట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రపంచానికి అందుబాటులో ఉంటది. సో థట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచానికి కనపడిద్ది. అంతేగాని నట్లు, బోల్ట్లు బిగించి సముద్రం ఒడ్డు మీద పెడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లీజ్ కమ్ అంటే రాదది. దానిని నువ్వు సర్వర్‌లో డిప్లాయ్ జేయాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో, పిచ్చి ఓపెనింగ్స్ రాబోతున్నాయి. ఎందుకు? అది ఎక్కువైతే ఇది గూడా సర్వర్‌లు ఎక్కువ గావాలి గదా! అది ఎక్కువ నువ్వు ఉపయోగిస్తే సర్వర్‌లు గూడా ఎక్కువ ఉపయోగించాలి గదా! మరి చాట్ జీపీటీ వస్తుంది. ఎక్కడి నుంచొస్తుంది? చాట్ జీపీటీ మీ ఫోన్‌లో కొడితే చాట్ జీపీటీ వస్తుందా? నో. చాట్ జీపీటీ అప్లికేషన్ ఈస్ అవైలబుల్ ఇన్ సర్వర్. సర్వర్ నుంచి నువ్వు కొడితే వస్తుంది చాట్ జీపీటీ. లేతే ఎట్లొస్తుంది నీకు? నేనదే అడుగుతున్నా. ఇప్పుడు కరెక్టే మీ సార్ జెప్పాడు కాలేజీలో ఉన్నప్పుడు. సార్ మరి పుస్తకాల్లో చదువుతుంటాడు. మరి చదివినప్పుడు కనీసం సర్వర్ గురించి ఒక్క మాట గూడా చెప్పకపోతే ఎట్లా అంటా నేను. సార్ పుస్తకాలు చదివినప్పుడు ఇది జెప్తున్నాడు కరెక్టే. మరి సర్వర్‌ల గురించి గూడా చెప్పాలి. యెస్. అరే బాబు! దేర్ ఆర్ సో మెనీ సర్వర్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్. సో, దేర్ ఆర్ సో మెనీ ఓపెనింగ్స్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆల్సో ఫర్ సర్వర్ సైడ్. యెస్. అదే థిస్ ఈస్ కాల్డ్ నాన్ కోడింగ్. అంటే కోడింగ్ అంటే ఇది. నాన్ కోడింగ్ అంటే ఇది. నేనెందుకు చెప్తున్నానంటే యెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్సలెంట్. అద్భుతం, అమోఘం. యెస్ నేర్చుకోండి తప్పులేదు. బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. నేర్చుకో తప్పులేదు. అది ఎన్ని సంవత్సరాలకైనా నేర్చుకో తప్పులేదు. అంటే నేనేమంటానంటే ఆ సైడ్ ఎళ్తే గూడా మంచిదే. నేను కాదంటలా. ఆ సైడ్ ఎళ్ళండి. ఉద్యోగాలు చేయండి. నో ప్రాబ్లమ్. కానీ నీ బ్యాలెన్స్ జూసుకో. నీ దగ్గరున్న ఫైనాన్షియల్ కేపబిలిటీ జూసుకో. మీ నాన్న ఎట్లా ఉన్నారో జూసుకో. మీ అక్క, మీ చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉందేమో చూసుకో. అవన్నీ చూసుకొని కోర్సులు నేర్చుకోవాలి. అంతేగాని సంవత్సరాల తరబడి నేర్చుకుంటే కోర్సులు ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టేదెవరు? మన అక్క, మన చెల్లెలకి పెళ్లిళ్లు చేసేదెవరు? లేతే మనం ఈఎంఐ కట్టాల్సింది ఎవరు కడతారు? లేదా ఇప్పుడు దాకా బీటెక్ 4 సంవత్సరాలు చదివిన తర్వాత ఆ ఖర్చంతా ఇప్పుడు ఎవడు బాకీ తీరుస్తాడు? యెస్. యూ ఆర్ ద రైట్ పర్సన్ టు క్లియర్ ఆల్ థిస్. యెస్. టు క్లియర్ ఆల్ థీస్ డెబ్ట్స్. యెస్. నువ్వే క్లియర్ చేసిన పర్సనే. అన్నప్పుడు ఏ సైడ్ ఎళ్ళాలనేది నువ్వు డిసైడ్ చేసుకో. ఈ సైడ్ ఎళ్తే బెస్టా? ఆ సైడ్ 2 సైడ్‌లు మంచియే. కోడింగ్ ఎక్సలెంట్. నాన్ కోడింగ్ ఎక్సలెంట్. సూపర్ అంతే. 2 సూపరే. కానీ ఏ సైడ్ నువ్వెళ్ళాలనేది డిసైడ్ చేసుకొనెళ్ళాలి. చాలా మందికి ఇది అండర్‌స్టాండింగ్ లెవెల్స్ ఇబ్బంది పడుతుంది. అంటే నీ దగ్గర బాగా డబ్బుంది. నో ప్రాబ్లమ్. మంచి ఫైనాన్షియల్ సౌండ్ ఇక. నో ప్రాబ్లమ్. 2 సంవత్సరాలొచ్చి అమీర్‌పేట హాస్టల్‌లో ఉండు. ప్రశాంతమైన జీవితం అనుభవించి మంచి కోర్స్ నేర్చుకో. జాబ్ కొట్టు అయిపోద్ది. లేదు నేను అట్లా గాదు. ఇది నాన్ కోడింగ్ అయితే షార్ట్ కట్ కాదు ఇటెళ్ళు. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ. బేస్డ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ సిట్యుయేషన్. యెస్. నీ ఫ్యామిలీని బట్టి. అంతేగాని నువ్వొచ్చిన రెండో నెలకే ఇంటి దగ్గరోళ్ళు ఫోను జేయగూడదు. "అరేయ్!
ఉద్యోగం వచ్చిందా? అనకూడదు. రెండో పాయింట్, అయ్యా ఎళ్ళావు గాని మా దగ్గరైతే డబ్బులు లేవు. మేమైతే పంపించమండి. రూపాయి కూడా పంపించలేము. నీ బీటెక్ చదివిచ్చేలోకి మా పనయిపోయింది. నేను డబ్బులు పంపించను. నువ్వే ఆడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకొని సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకుంటూ ఉద్యోగం చేసి మాకు డబ్బులు పంపియి అంటారు తల్లిదండ్రులు తెలివిగా. అయితే అది జరగదు. ఎందుకు? పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ సాఫ్ట్‌వేర్ కోర్స్ నేర్చుకున్నోళ్ళకి జుట్టు కూడా ఊడిపోద్ది. 40 ఏళ్ళు పట్టిద్ది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావాలంటే. ఎందుకు సార్ అట్లా? నీ జీవితం అంతా పార్ట్ టైమ్ ఉద్యోగానికే సరిపోయా. కోర్స్ ఎప్పుడు నేర్చుకుంటావు? ప్రాక్టీస్ ఎప్పుడు నేర్చుకుంటావు? ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎప్పుడు నేర్చుకుంటావు? కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడమే రాట్లా మనుషులకి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడం రాట్లా. ఇదెప్పుడు నేర్చుకోవాలా? అంటే నేనేమంటానంటే కష్టమైన, నష్టమైన, భారమైన ఏదైనా సరే చూడండి. ఆన్‌లైన్ అయితే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అయితే ఆఫ్‌లైన్. సో, ఆఫ్‌లైన్ అనే దానికి ఖర్చెక్కువైద్ది. ఎందుకు? ఎందుకు ఖర్చెక్కువైద్ది? అంతే గదా! మరి రూమ్ తీసుకోవాలా, రూమ్‌లో ఉండాలా, డైలీ అక్కడికెళ్ళాలి, ఇక్కడికెళ్ళాలి, అది జేయాలి, ఇది జేయాలి విపరీతమైన ఖర్చు. అదే ఆన్‌లైన్ అయితే ఏమి లేదు. సింపుల్. మీ ఇంట్లో కూర్చో, ల్యాప్‌టాప్ ఒకటి కొనుక్కో, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకో అంతే అయిపోయింది. ఇంట్లో తల్లిదండ్రులతో చాలా జాగ్రత్తగా క్రమశిక్షణగా ఉండి కోర్స్ నేర్చుకోవచ్చు. అది ప్లస్ అయిద్ది. నీకెందుకంటే 10,000తో అయిపోద్ది కోర్స్ మొత్తం. 10,000 అంతే. 10,000కి కోర్స్ వచ్చేసిద్ది. నేర్చుకోవచ్చు. బయటికి రావచ్చు. జాబ్ కొట్టొచ్చు. ఈ మధ్య కాలంలో అంతా వర్క్ ఫ్రమ్ హోమే గదా! టోటల్‌గా ఎక్కడ చూసినా వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్. సాఫ్ట్‌వేర్ జాబుల్లో ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ వర్క్ ఫ్రమ్ హోమే. డెవాప్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమే. ఏదైనా నేను చెప్పేది. ఎందుకు సర్వర్ సైడ్ కాబట్టి. కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు అప్లై చేయాలన్నా వర్క్ ఫ్రమ్ హోమే. ఉద్యోగాలు నువ్వు అప్లై చేస్తావు. ఎక్కడి నుంచి అప్లై చేస్తావు? హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ కంపెనీకెళ్ళావనుకో దాని ముందు కూర్చొని అప్లై చేయాలా ఏంది? నీ ఇంటి దగ్గరోళ్ళకంటే తెలీదు. ఆ! ఎళ్ళిరాయా హైదరాబాద్ ఎళ్లి జాగ్రత్తగా చదువుకొని జాగ్రత్తగుండాయి అంటాడు. వాళ్ళకి తెలీదు కాబట్టి. అంటే మీరేదో సాఫ్ట్‌వేర్ కంపెనీ గేట్ ముందుకు పోయి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి జాబ్‌కి అప్లై చేస్తున్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఏముండదాడ. పాపం తల్లిదండ్రులకి ఇది తెలీదు. ఆ! అందుకని నేను చెప్పేదేంటంటే, నీ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ బ్యాకప్‌ని బట్టి, ఫైనాన్షియల్ బ్యాకప్ ఈస్ గుడ్. ఓకే. వచ్చేసేయి బెంగుళూరు, హైదరాబాద్ వచ్చేసి ఒక 10,000 నెలకు ఖర్చు పెట్టుకో. ఒక 6 నెలలు గడుపు. 60,000 ఖర్చయిద్ది. ఇంకొక 10,000 అంటే కోర్స్‌కయ్యేదేమో 10,000 ఖర్చు. నీ ఖర్చేమో 60,000 అయిద్ది. అబ్బా! అద్భుతంగా ఉంది నీ ప్లానింగు. నేనైతే అదే అంటా. ఏంది? ఇప్పుడు కోర్స్‌కి ఖర్చయ్యేదేమో 10,000 అబ్బా! అదే అసలు ఈ 2024లో స్టూడెంట్ లాజిక్ నేను మైండ్ బ్లాక్ అవుతుంది నాకే. మా కోర్స్‌కి కట్టేదేమో 10,000 ట్రైనింగ్ ఖర్చు 10,000 అబ్బా! సూపర్. కానీ ఎక్స్‌పెన్సెస్ వాళ్ళకి ఉండటానికి, తినటానికి ఖర్చేది 60,000 అవుతుంది నెలకి. సారీ 6 నెలలకి అనుకో. 60,000 అయిద్దో, 70,000 అయిద్దో, లక్ష అయిద్దో అది తెలీదు ఇంకా. కొన్ని కొన్ని అలవాట్లు విపరీతమైన అలవాట్లుంటాయి. సాధారణమైన మనిషికి 60,000 అయిద్ది. అంటే నాకిచ్చేదేమో 10,000 ఖర్చు. నీకేమో 60,000 అవుతుంది. అంటే 70,000. నేనేమంటానంటే ఈ 60,000 తీసి పక్కన పడేసి బడ్జెట్ నువ్వు ఇంట్లోనే కూర్చో, ల్యాప్‌టాప్ ఆన్ చేసుకో, ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టుకో. రూ. 500కి 50 ఎంబీబీఎస్ వస్తుంది ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్కడైనా సరే. ఇంటర్నెట్ లేని ఊర్లు లేవు. యెస్. ఇంటర్నెట్ లేని ఊర్లు లేవు. అట్లా కోర్స్ నేర్చుకొని, ప్రశాంతమైన వాతావరణంలో ఉండి, అక్కడి నుంచే ఉద్యోగాలు అప్లై జేసుకో. ఫాస్ట్‌గా, సింపుల్‌గా, సీరియస్‌గా ఇబ్బంది లేదు. ఇక్కడెందుకు రావాలనుకుంటున్నారు చాలామంది. 10,000 అంటే పాపం వాళ్ళకి తెలీదు ఎవరు పేరెంట్స్‌కి. 10,000 70,000 ఏది గావాలా? స్టూడెంట్ ఆలోచించాలా. బీటెక్ చదివే స్టూడెంట్, ఎంసీఏ చదివే స్టూడెంట్ ఇప్పుడు దాకా తల్లిదండ్రుల నుంచి మనం డబ్బులు తీసుకున్న స్టూడెంట్స్ ఆలోచన చేయటంలా ఇదంతా గూడా. ఇక్కడికొచ్చి మళ్ళీ గందరగోళం అవుతున్నాడు. ఇక్కడికొచ్చి మళ్ళీ కోర్సులు నేర్చుకోవడానికి సిల్లీగా తిరుగుతా ఉంటాడు అమీర్పేట మొత్తం. బెంగుళూరు, మార్తాలి మొత్తం సిల్లీగా తిరుగుతా ఉంటాడు. సిల్లీగా క్వెషన్‌లు ఆన్సర్‌లు జెప్తా ఉంటాడు. సీరియస్‌గా ఉండు. ఏ కోర్స్ నేర్చుకోవాలో సీరియస్‌గా అవతల వ్యక్తికి చెప్పు. ఇది నేనిలా అనుకుంటున్నాను. నేను ఇలాగ అవ్వాలనుకుంటున్నాను. మీ ఇన్‌స్టిట్యూట్‌లో ఆ కోర్స్ ఉందా లేదా? సిల్లీగా ఉంటారు ఎందుకో నాకర్థం గాదు. సిల్లీగా అసలు ఉండకూడదు. జీవితం అంటే ఏంది? జీవితం అంటే సిల్లీ గాదు గదా! ఎల్‌కేజీ ఫీజులు, రెండో తరగతి ఫీజులు, మూడో తరగతి ఫీజులు మైండ్ బ్లాక్ అవుతుంది. అట్లుంది పరిస్థితి. మనం పెళ్లి చేసుకుంటే రేపొద్దున మనం మన పిల్లలకి ఎంత ఫీజులు కట్టాలో ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఇప్పుడు సిల్లీగా ఉంటే రేపొద్దున ట్రాజెడీ కనపడిద్ది. కాబట్టి సీరియస్‌గా ఉండాల. ప్రతిరోజు సీరియస్. ప్రతిరోజు సీరియస్. 3 నెలలు కష్టపడు. ఈజీగా సాఫ్ట్‌వేర్ జాబ్ వచ్చిద్ది. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకోవచ్చు. నువ్వు గూడా మంచి స్థాయిలోకెళ్ళిపోవచ్చు అట్లా. ఇది ఒక ప్లానింగ్ ప్రకారం. ప్లానింగ్ అంటే ఇది. సరే సార్. ప్లానింగ్ బానే జెప్పారు. ఇప్పుడు సార్ మేమొచ్చిన ఉద్దేశ్యం అయన్నీ జాగ్రత్తగా మాకు చెప్పి పంపిస్తే చాలు సార్. యెస్. ఇప్పుడు అసలు స్టోరీలోకెళ్దాం. ఇప్పుడు దాకా ఇదేంది? అవేర్‌నెస్. ఇదేందిది? అవేర్‌నెస్ ప్రోగ్రామ్. యెస్. అవేర్‌నెస్ అసలు ఏంది? వాట్ ఈస్ వాట్? మీరు ఎక్కడున్నారు? ఏ స్థాయి